వెల్కమ్ టు టాప్ 9 న్యూస్ ఆన్ టీవీ 9 నీలిమ. దేశవ్యాప్తంగా ముగిసిన శరన్నవరాత్రి వేడుకలు. రాజరాజేశ్వరిగా దర్శనమిచ్చిన ఇంద్రకీలాద్రి దుర్గమ్మ. బన్నీ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి. బులెటిన్ ముందుగా దసరా సంబరాల టాప్ 9 న్యూస్ చూద్దాం. శరన్నవరాత్రి వేడుకల్లో విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేంచేసిన కనకదుర్గమ్మ అమ్మవారు రాజరాజేశ్వరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు. దసరా వేడుకల్లో భాగంగా విజయవాడ దుర్గామల్లేశ్వర స్వాములు కృష్ణానదిలో విహరించారు. పల్లకీలో స్వామివారు అమ్మవారి ఉత్సవమూర్తులను ఇంద్రకీలాద్రి నుండి దిగువ కృష్ణా ఒడ్డుకు తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన హంసవాహనంలో ఉంచారు. రెండో మైసూర్గా పేరుగాంచిన ప్రొద్దుటూరు దసరా ఉత్సవాల్లో అమ్మవారి తొట్టి మెరవని కార్యక్రమం జరిగింది. అమ్మవారి శాల నుంచి జమ్మి చెట్టు వరకు ఊరేగింపు నిర్వహించారు. జమ్మి చెట్టు దగ్గర అమ్మవారికి చీర సారే సమర్పించి మొదటి పూజను దళితులు చేయటం ఇక్కడ ఆచారం. ఈ ఊరేగింపు రేపు తెల్లవారుజాము వరకు సాగుతుంది. నిర్మల్ జిల్లా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు పూర్ణాహుతితో ముగిశాయి. 9 రోజుల తర్వాత ముగ్గురు అమ్మవార్లకు అర్చకులు అభిషేకం నిర్వహించారు. అమ్మవారికి పెట్టిన బండారి, మహంకాళి అమ్మవారికి వేసిన నిమ్మకాయల ప్రసాదాన్ని స్వీకరించేందుకు భక్తులు బారులు తీరారు. శ్రీకాకుళం అరసవిల్లి ప్రధాన అర్చకుల నివాసంలో ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అష్టలక్ష్ములు ఈ బొమ్మల కొలువులో కొలువు తీరారు. దేవతామూర్తులు, ఆలయ సంస్కృతి, సనాతన పల్లె జీవనం ఈ బొమ్మల కొలువులో కనువిందు చేసింది. శ్రీకాకుళం జిల్లా బొబ్బిలికోటలో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. రకరకాల వేషాలు ధరించి కళాకారులు చేసిన ప్రదర్శనలు భక్తులు ఆసక్తిగా తిలకించారు. శివపార్వతులు, నాగసాధువుల వేషాలతో కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. ఢిల్లీ రామ్లీలా మైదాన్లో రావణ దహనం, మైసూర్లో వేడుకగా దసరా సంబరాలు, సైనిక వాహనాలకు రాజ్నాథ్ సింగ్ పూజలు. విజయదశమి వేడుకల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ రామ్లీలా మైదాన్లో నిర్వహించిన రావణ దహన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రామ, లక్ష్మణ, హనుమాన్ రూపధారులకు తిలకం దిద్ది హారతిచ్చారు. రాష్ట్రపతి, ప్రధాని లాంఛనంగా ధనుసు సంధించారు. రావణ, కుంభకర్ణ, మేఘనాథుడి బొమ్మల దహనాన్ని రాష్ట్రపతి, ప్రధాని వీక్షించారు. మైసూర్లో దసరా ఊరేగింపు ఘనంగా జరిగింది. వానలోనూ కళాకారులు కళా ప్రదర్శనలు నిర్వహించారు. ఏనుగు అంబారీపై ఊరేగిన చాముండి అమ్మవారిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ వేడుకల్లో రకరకాల శకటాలు ప్రదర్శించారు. మైసూర్లో దసరా వేడుకల్లో భాగంగా నిర్వహించిన బన్నీ వేడుకలో మైసూరు రాజు యదువీర్ కృష్ణదత్త చామరాజు వడియార్ పాల్గొన్నారు. సెమి వృక్షానికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. బన్నీ పూజకు ముందు మైసూర్ ప్యాలెస్ ప్రాంగణంలో ఆయుధ పూజ చేశారు. రాజవంశీయులు ఉపయోగించిన కత్తులు, తల్వార్లు, డాల్స్, అలాగే శూలాలు, బల్లాలను వేదికగా మార్చారు. విజయదశమి సందర్భంగా గోరఖ్పూర్ లో నిర్వహించిన శోభాయాత్రలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఆయన వచ్చారు. సీతారామ లక్ష్మణులకు ఆయన పూజలు చేశారు. సైనిక దళాలు సర్వసన్నద్ధంగా ఉండాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. బెంగాల్లోని డార్జిలింగ్ సుఖ్నా కంటోన్మెంట్ లో ఉన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అక్కడ ఆయుధ పూజ చేశారు. రక్షణ శాఖకు చెందిన వాహనాలు, ఆయుధాలకు పూజ చేశారు. సైనికులకు స్వయంగా బొట్టు పెట్టారు. ఢిల్లీ ధ్యాన్ చంద్ స్టేడియంలో టీవీ9 నిర్వహిస్తున్న ఫెస్టివల్ ఆఫ్ ఇండియా వేడుకల్లో భాగంగా దేశంలో వివిధ ప్రాంతాల నృత్య రీతులు ప్రదర్శించారు. దక్షిణాది సంప్రదాయ నృత్యాలతో పాటు పంజాబీ కళాకారులు భాంగ్రా డాన్స్ చేశారు. గుజరాతీ కళాకారులు దాండియా, గర్బా నృత్యాలు ఆకట్టుకున్నాయి. రాజస్థాన్లో వర్షాలు కురుస్తుండటంతో రావణ దహనానికి ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఉదయపూర్లోని స్టేడియంలో ఏర్పాటు చేసిన రావణ, కుంభకర్ణ, మేఘనాథుడి బొమ్మలు వర్షంలో తడవకుండా వాటికి మొత్తం ప్లాస్టిక్ కవర్లు వేశారు. దసరా పూజల్లో భాగంగా బెంగాల్లోని సిలిగుడిలో భక్తుల అమ్మవారికి సింధూర్ ఖేలా నిర్వహించారు. అమ్మవారి విగ్రహానికి కుంకుమ పూజ చేశారు. ఆ తర్వాత మహిళలంతా ఒకరికొకరు కుంకుమ, సింధూరం పూసుకున్నారు, మిఠాయిలు పంచుకున్నారు. దసరా సందర్భంగా ప్రముఖ యోగా గురువు రామ్దేవ్ హరిద్వార్ లో కన్యా పూజ నిర్వహించారు. బాలికల పాదాలు కడిగి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. స్వగ్రామంలో దసరా వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ పవర్ ఉత్పత్తి కోసం తెలంగాణలో కసరత్తు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, కొత్త సీసాలో పాత సారా అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ టుడే టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దసరా వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామంలోని సెమీ వృక్షం దగ్గర పూజలు చేశారు. మనవణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకుని రేవంత్ పూజలు చేశారు. గ్రామంలో ఏర్పాటు చేసిన వేదికపై గ్రామస్తులతో కలిసి ఫోటోలు దిగారు. స్వగ్రామం కొండారెడ్డిపల్లి పర్యటన సందర్భంగా అనేక అభివృద్ధి పనులను సీఎం రేవంత్ ప్రారంభించారు. గ్రామ పంచాయతీ భవనం, బీసీ భవన్, పశు వైద్యశాల, ఇంటింటికి సోలార్ కనెక్షన్లు ప్రారంభించారు. కొండారెడ్డిపల్లిలో భారీ గజమాలతో గ్రామస్తులు సీఎంకు స్వాగతం పలికారు.
వచ్చే 5 ఏళ్లలో తెలంగాణలో 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి దిశగా కసరత్తు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అశ్వారావుపేటలోని 2 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా సోలార్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నామన్నారు. అశ్వారావుపేట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో 2.5 మెగావాట్స్ పవర్ ప్లాంట్ ని భట్టి విక్రమార్క ప్రారంభించారు. కాలుష్యం, కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్ ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడాలని సింగరేణి సీఎండీని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి జగన్నాథపురంలో సింగరేణి R&R కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. సింగరేణి కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందని భట్టి హామీ ఇచ్చారు. శక్తివంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పిలుపునిచ్చారు. స్వార్థం, కల్మషం వీడి సమాజ నిర్మాణం కోసం అందరం కలిసి పనిచేద్దామన్నారు. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో నిర్వహించిన సెమీ పూజలో బండి సంజయ్ పాల్గొన్నారు. మద్యం తాగి వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కాంగ్రెస్ కార్యకర్తలతో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిజ్ఞ చేయించారు. హుస్నాబాద్ లో రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వాహన పూజ చేశారు. రాష్ట్రంలో నిశ్శబ్ద రక్తపాత రహిత విప్లవం నడుస్తోందని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని విప్లవ నాయకుడని పిలవాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం ఇందిరాగాంధీ తరహాలో రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మల్లు రవి అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేవి కొత్త సీసాలో పాత సారా అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. తాను అప్పుడు ఇప్పుడు సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్నానని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి భాష మారిపోయిందని విమర్శించారు. 6 గ్యారెంటీలు అమలు చేయలేక, ప్రజల ఆగ్రహాన్ని తట్టుకోలేక వారి దృష్టి మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రవీణ్ కుమార్ అన్నారు. సామాన్యులపై ధరల భారం లేకుండా చూడాలన్న సీఎం చంద్రబాబు. ఇక ఆఫ్లైన్ లోను ఇసుక అమ్మకాలు, సీఎం కు ₹1 కోటి చెక్ అందించిన చిరంజీవి. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా సాధ్యమైనంత మేర ప్రజలపై భారం పడకుండా చూడాలన్నారు. రాయితీలు ఇవ్వటం కంటే ముందుగానే ధరల పెరుగుదలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. అనుమతులున్న అన్ని ఇసుక రీచుల్లో ఈ నెల 16 నుండి తవ్వకాలు మొదలు పెట్టాలన్నారు చంద్రబాబు. గనుల శాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఇసుక బుకింగ్ ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ లో కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రైవేట్ వ్యక్తులు ముందుకొస్తే రీచ్లకు అనుమతి ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ వరద బాధితుల సహాయార్థం ₹1 కోటి విరాళ్ల చెక్కును ప్రముఖ నటుడు చిరంజీవి సీఎం చంద్రబాబుకు అందించారు. హైదరాబాద్ లో సీఎం చంద్రబాబును చిరంజీవి కలిశారు. చిరంజీవికి చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. సత్యసాయి జిల్లాలో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై ఎస్పీతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆదేశించారు. సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో అత్తా కోడలిపై దుండగులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో 9వ రాష్ట్ర పండుగగా కన్యకా పరమేశ్వరి అమ్మవారి నిర్యాణం రోజును నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. గుంటూరులో కన్యకా పరమేశ్వరి ఆలయాన్ని రామనారాయణ రెడ్డి దర్శించారు. నెల్లూరు ఫిష్ మార్కెట్లో నిర్వహించిన దసరా వేడుకల్లో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. 45 ఏళ్లుగా నెల్లూరులో ఉత్సవాలు నిర్వహిస్తున్న శివయ్య, వివేక్ ను నారాయణ అభినందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదానంలో ఆయన పాల్గొన్నారు. మహిళలకు చీరలు పంపిణీ చేశారు. విజయదశమి సందర్భంగా కాకినాడ జిల్లా తుని మండలం కుమ్మరిలోవ తపోవనం ఆశ్రమాన్ని హోంమంత్రి అనిత సందర్శించారు. ఆశ్రమ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి స్వామి నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 9 రోజులుగా అంగరంగ వైభవంగా జరిగిన తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు సంపూర్ణమయ్యాయి. ఉదయం సంప్రదాయబద్ధంగా చక్రస్నానం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల ముగింపులో భాగంగా ఆలయంలో ధ్వజారోహణ నిర్వహించారు. దసరా సందర్భంగా టీడీపీ నేత హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణి వసుంధర శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారు. రాహుకేతు పూజల్లో పాల్గొన్న వసుంధర శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనమ్మను దర్శించుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో కలుషిత నీరు తాగి 2 మృతి. అరకులో హాట్ ఎయిర్ బెలూన్ ట్రయల్ రన్. రేపటి నుంచి ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాలు. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావుపేటలో కలుషిత నీరు తాగి 2 చనిపోయారు. గడిచిన 3 రోజుల్లో గ్రామంలో సుమారు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోవడంతో బావి నీటినే జనం తాగుతున్నట్టుగా తెలుస్తోంది.
రైతు రుణమాఫీ పూర్తిగా జరిగేలా సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు జీసీసీ మాజీ చైర్మన్ గాంధీ నాయక్ 48 గంటల దీక్ష చేపట్టారు. జనగామ జిల్లాలోని మొండ్రాయి గిర్ని తండాలో నివాసంలో ఆయన దీక్ష చేశారు. 48 గంటలు పూర్తవడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపు చేశారు. వరుస సెలవులు రావడంతో అల్లూరు జిల్లా అరకులోయకు పర్యాటకుల తాకిడి పెరిగింది. మాడగడ వ్యూ పాయింట్ దగ్గర పాలసముద్రంలా కనిపిస్తున్న మంచు మేఘాలు చూసేందుకు టూరిస్టులు ఆసక్తి చూపారు. పెద్ద సంఖ్యలో వచ్చిన పర్యాటకులకు దింసా నృత్యాలతో గిరిజనులు స్వాగతం పలికారు. అరకులోయకు వచ్చే పర్యాటకుల కోసం హాట్ ఎయిర్ బెలూన్ సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి ఐటీడీఏ పీఓ అభిషేక్ ఆధ్వర్యంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఎగిరేందుకు చెట్లు, టవర్స్ లేని ప్రదేశం కావాల్సి ఉండటంతో పద్మాపురం గార్డెన్స్ ని ఎంపిక చేశారు. అశ్వయుజ బ్రహ్మోత్సవాలకు ద్వారకా తిరుమల క్షేత్రం సిద్ధమైంది. ఈ నెల 13 నుండి 20 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ నెల 17న స్వామివారి కళ్యాణం, 18న పురవీధుల్లో రథోత్సవం నిర్వహిస్తారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లు కలేకుర్తి మధ్య బ్రిడ్జ్ నిర్మాణానికి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు భూమి పూజ చేశారు. ఈ వంతెన నిర్మాణం కోసం గతంలో టీడీపీ సర్కార్ 40 కోట్ల రూపాయలు ప్రతిపాదించగా ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ దాన్ని పక్కన పెట్టిందన్నారు శ్రీనివాసులు. ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం 48 కోట్ల రూపాయలకు పెరిగిందన్నారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు రఘువీరారెడ్డి తన సొంత గ్రామం నీలకంఠాపురంలో నిర్వహించిన దసరా వేడుకల్లో పాల్గొన్నారు. ఎద్దుల బండి తోలుతూ వచ్చిన ఆయన గ్రామంలోని జమ్మి చెట్టుకు పూజ చేశారు. బాణాన్ని ఆకాశంలోకి వదిలారు. దసరా సందర్భంగా హైదరాబాద్ అత్తాపూర్ అనంతగిరి ఆలయంలో 83 అడుగుల ఎత్తైన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. దీనిపై కాషాయ జెండా ఎగురవేశారు. దసరా సందర్భంగా వరంగల్ కు చెందిన సామాజికవేత్త శ్రీనివాస్ పేదలకు కోడితో పాటు కూర వండుకునేందుకు కావలసిన మసాలాలని ఉచితంగా అందించారు. మొత్తం 220 మందికి ఉచితంగా పంపిణీ చేశారు. ఆర్ఎస్ఎస్ ఏర్పాటై 100 ఏళ్లు. బెంగాల్ సర్కార్పై మోహన్ భగవత్ నిప్పులు. బీజేపీపై భగ్గుమన్న మల్లికార్జున ఖర్గే. నేషనల్ టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. దేశానికి అంకితమయ్యే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నేటి యువతకు స్ఫూర్తి అని ప్రధాని మోదీ అన్నారు. ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. విజయదశమి పర్వదినం సందర్భంగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన ప్రసంగాన్ని ప్రతి ఒక్కరూ వినాలన్నారు ప్రధాని. కోల్కతా ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన సంఘటన సిగ్గుచేటు అని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అన్నారు. నేరగాళ్లను కాపాడే ప్రయత్నం జరుగుతోందని పరోక్షంగా మమతా బెనర్జీ సర్కార్పై మండిపడ్డారు. నాగ్పూర్లో విజయదశమి సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో భగవత్ మాట్లాడారు. హర్యానాలో కొత్త ప్రభుత్వం ఈ నెల 17న కొలువు తీరనుంది. పంచకులలోని దసరా మైదానంలో ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని బీజేపీ ప్రకటించింది. ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బీజేపీపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ టెర్రరిస్టుల పార్టీ అని మండిపడ్డారు. విపక్ష నేతలు కాంగ్రెస్ కార్యకర్తలను ప్రధాని మోదీ అర్బన్ నక్సలైట్లని ప్రతిసారి విమర్శిస్తున్నారని అన్నారు. అర్బన్ నక్సలైట్లంటే మేధావులు అని విషయం అందరికీ తెలుసన్నారు ఖర్గే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. చెన్నై సమీపంలో గూడ్స్ రైలు బాగ్మతి ఎక్స్ప్రెస్ ప్రమాద స్థలిలో పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు ఉదయం కల్లా పనులు పూర్తవుతాయని రైల్వే శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో ఈ మార్గంలో ఉన్న 4 లైన్లు మూసుకుపోయాయి. పునరుద్ధరణ పనులు జరుగుతున్న సమయంలో భారీ వర్షం కురుస్తుండటంతో పనులకు అంతరాయం కలిగింది. నవీ ముంబై కొత్త ఎయిర్పోర్ట్ రన్వే వ్యవహారం స్టంట్ బాజీ అనే శివసేన ఉద్ధవ్ వర్గం నేత ఆదిత్య ఠాక్రే విమర్శించారు. రన్వే మొత్తం సిద్ధమైతే మొత్తం ఎయిర్పోర్ట్ ని ఎందుకు ప్రారంభించలేదన్నారు. ఈ వ్యవహారంలోకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని లాగినందుకు రాజకీయ పార్టీలని క్షమాపణ చెప్పాలని ఆదిత్య డిమాండ్ చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిషీకి అధికారిక నివాసం కేటాయింపులో వివాదం కొనసాగుతూనే ఉంది. అరవింద్ కేజ్రీవాల్ ఖాళీ చేసిన నివాసం కాకుండా ఢిల్లీలోని ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లో ఉన్న 6వ నెంబర్ బంగ్లాను ఆమెకు కేటాయిస్తామని ఢిల్లీ పీడబ్ల్యూడీ శాఖ సూచించింది. దీనికి సంబంధించి వారం రోజుల్లోగా సమ్మతి తెలపాలని ఆతిషీని కోరింది. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారారు. సరికొత్త హెయిర్ స్టైల్ తో ధోని కొత్త లుక్ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటోంది. ధోని వయసు 10 ఏళ్లు తగ్గిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. గ్రీన్ టింట్స్ తో కూడిన గ్లాసెస్ తో కూడిన ధోని ఫోటోస్ కి భారీగా లైక్స్ వస్తున్నాయి.